హాయ్ అండి. బాగున్నారా? వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉందండి. వర్షం కూడా అసలు పొద్దున్నుంచి ఎడతెరిపి లేకుండా పడిపోతుంది. చూసారా? హచ్చి హచ్చీలకి అసలు నాన్ స్టాప్ అండి. ఇంటికి చిక్ పెట్టడానికి ఒక డిఫరెంట్ టీ నేను చేసుకొని తాగుదాం అనుకుంటున్నాను. ఈ టీ మాత్రం నాకు భలే ఇష్టమండి. షార్ట్స్‌లోను, రీల్స్‌లోను చూసి ట్రై చేశాను. చాలా బావుంది. అది ఇప్పుడు నాకు మందులా పనిచేస్తదని చెప్పి ఈ టీని నేను చేసుకుంటున్నాను. దీన్ని మీకు కూడా పరిచయం చేద్దామనేది ఈ వీడియో చేస్తున్నానండి. గ్యాస్ మీద గిన్నె పెట్టి కొంచెం వేడైన తర్వాత అలా ఒక స్పూన్ టీ పౌడర్ వేశాను. ఒక 4 స్పూన్ల పంచదార వేశాను. దీన్ని 2 కలిసేలా తిప్పుతున్నానండి. వాటర్ ఏమీ పోయలేదు. డైలీ నార్మల్‌గా మనం చేసే టీని ఫస్ట్ వాటర్ వేసి టీ పొడి, పంచదార అలా వేస్తారు. ఇది కొంచెం టీ పొడిని, పంచదారని రోస్ట్ చేసి కొంచెం పాకం వచ్చే స్టేజ్ దాకా ఇలా చేస్తారండి. ఆ పాకం అనేది లైట్ గోల్డ్ కలర్‌లో ఉంటుందనమాట. మరీ బంక పాకం, తీగ పాకం అంటారు కదా! ఆ స్టేజ్ కాకుండా ఇలా లైట్‌గా మెల్ట్ అయ్యి కలర్ చేంజ్ అయ్యే వరకు మాత్రమే ఇలా వేపుకోవాలి. చూసారా? లైట్‌గా కొంచెం లిక్విడ్ టైప్‌లో ఫామ్ అయింది. ఇప్పుడు ఒక టీ గ్లాసుడు వాటర్ పోసేస్తున్నాను నేను. వాటర్ పోయగానే అది కొంచెం గడ్డ కట్టినట్టుగా అనిపిస్తుంది. కంగారు పడకండి. మనం స్టవ్ ఆన్‌లోనే ఉంచాము. వాటర్ కూడా పోసి తిప్పుతా ఉన్నాం కాబట్టి ఇలా మెల్ట్ అయిపోతూ ఉంటుందనమాట. దీన్ని నేను టీ గ్లాసుడు పోసాను కదండీ! అది సగం అయ్యేదాకా మరిగిస్తాను. మనకి కొంచెం తలనొప్పి కానీ, ఒత్తిడి కానీ ఉన్నప్పుడు ఇటువంటి టీని ట్రై చేయండి. మనకి చాలా రిలీఫ్‌గా ఉంటుందండి. అంతేకాదు నార్మల్ టీకి మనం ఏమేమి వాడతామో వాటితోనే చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ మరుగుతున్న డికాషన్‌లో కచ్చా పచ్చాగా దంచిన ఒక అంగుళం అల్లం ముక్కని వేసేసాను. తర్వాత ఒక అంగుళం దాల్చిన చెక్కని 2 ముక్కలుగా తుంపి ఇలా వేశానండి. ఇప్పుడు గరిటెతో బాగా తిప్పుకోవాలి. దీన్ని కొంచెం సేపు మరగనివ్వాలి. ఇప్పుడు యాలక్కాయలు ఉంటే ఒక 3 దంచి వేయండి. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను పౌడర్ వేసేసాను. ఈ 3 కలిసేలా వీటిలో ఉన్న ఫ్లేవర్ అంతా డికాషన్‌లోకి దిగేలా బాగా మరిగించి తిప్పాలండి. ఎలా అంటే నేను ఒక గ్లాసుడు వాటర్ పోసానన్నాను కదా! అవి హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. టీని ఈ ప్రాసెస్‌లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఇప్పుడు ఒక పెద్ద గ్లాసుడు పాలు పోసేసుకుంటున్నాను. ఇటువంటి వర్షంలో, చల్లటి వాతావరణంలో వర్షాన్ని చూస్తూ ఒక కప్పు ఈ టీ తాగారంటే అబ్బా! ఇంకసలు చెప్పనవసరం లేదండి. అది ఓన్లీ నాలాంటి టీ లవర్స్‌కి మాత్రమే తెలుస్తుందండి. ఎవరైనా ఉంటే వచ్చేయండి కామెంట్ సెక్షన్‌లోకి. ఇలా పాలు పోసిన తర్వాత హై టు లో ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుతూ మరిగించాలి. చూసారా ఎంత బావుందో కదా! టీ కాదండి అమృతం. అమృతం అంటారు దీన్ని. ఇక టీ రెడీ అయిపోయిందండి. దీన్ని వడపట్టేసుకుందాము. నేను అంతకుముందు ఈ టీని ఒక 20, 30 సార్లు చేసుకొని తాగేసానండి. ఎప్పుడైనా స్పెషల్‌గా టీ తాగాలి అనిపించినప్పుడు ఈ టీకి వెళ్ళిపోతాను నేను. అంత టేస్టీగా ఉంటుందండి బాబు ఈ టీ. ఆబ్వియస్లీ ఈ టీ చాలామందికి తెలిసి ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం తెలియకపోవచ్చు కూడా. మన ఛానల్‌లో ఈ టీని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ట్రై చేయండి. డెఫినెట్లీ నచ్చి తీరుతుంది. వీడియో మొత్తం చూసారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల ఛానల్ అనేది మరింత ముందుకు వెళ్తుంది. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ కూడా చేయండి. ఎవరైనా కొత్తగా వీడియోని చూస్తున్నాను, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్న వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.